బాయ్కాట్ కావ్యమారన్ బ్యాన్ ఎస్ఆర్హెచ్. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అవును, బాయ్కాట్ కావ్యమారన్ బ్యాన్ ఎస్ఆర్హెచ్ చేయాల్సిందే. కానీ అంతకంటే ముందు బాయ్కాట్ అమిత్ షా కొడుకు జై షా బ్యాండ్ బీసీసీఐ ఇది చేసిన తర్వాత అప్పుడు కావ్యమారన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఎక్కడో ఇంగ్లాండ్ లో జరిగే 100 లీగ్ కు సంబంధించిన దాంట్లో ఆ దేశాల టర్మ్స్ అండ్ కండిషన్ కు లోబడి మీరు ప్రాంతీయ భేదాలు దేశ భేదాలు చూడకుండా ఆటగాళ్లను కొనుగోలు చేయాలి అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్ కు లోబడి ఆమె పాకిస్తాన్ ప్లేయర్ ను కొనుగోలు చేసింది. కానీ ఏదో ఇక్కడ జరుగుతుందన్నట్టు ఈ అంధభక్తులంతా యాంటీ ఎస్ఆర్హెచ్ బ్యాచ్ అంతా ఇక్కడ జరుగుతున్నట్టు ప్రచారం చేసి మనం కావ్యమారన్ బాయ్కాట్ చేయాలి, ఎస్ఆర్హెచ్ ను బ్యాన్ చేయాలి అని చెప్తున్నారు. ఎస్ఆర్హెచ్ లో కాదండి తీసుకున్నది, ఆమె అక్కడెక్కడో ఇంగ్లాండ్ లో జరుగుతున్న లీగ్ కు తీసుకున్నది. ఆమె భారతదేశంలో జరిగే లీగ్ కోసం తీసుకోలేదు కదా. మరి మన దేశంలో జరిగే ఐసీసీఐ T20 వరల్డ్ కప్ కు ఎందుకు పాకిస్తాన్ ప్లేయర్ ఆడిపించింది? మేము ఆడమని చెప్పాలి కదా వాళ్ళతో. ఎందుకు ఆడింది? వాళ్ళు వ్యాపారం మాత్రం చేయొచ్చు, కానీ వీళ్ళు స్వతంత్ర వ్యక్తులు ఎవరైనా వేరే దేశాల్లో వ్యాపారం చేయకూడదు. మనం చేస్తే సంసారం, మంది చేస్తే అదేదో అన్నట్టు ఇప్పుడు బీసీసీఐ చేస్తే మాత్రం మంచిదే, అమిత్ షా కొడుకు జై షా చేస్తే మంచిదే, కానీ కావ్యమారన్ మాత్రము వ్యాపారం నిమిత్తం ఏమి చేయకూడదు. మరి మన హిందువులను ఊచకోత కోసిన బంగ్లాదేశ్ కి 60 లక్షల కోట్లు ఇచ్చిన మోడీ గారిని బాయ్కాట్ చేద్దామా? బీజేపీని బ్యాన్ చేద్దామా? అదేమొద్దు. అదే బంగ్లాదేశ్ లో విద్యుత్ వ్యాపారం చేస్తున్న అదాని గారిని బాయ్కాట్ చేద్దామా? అసలు ఇది కాదు కదా చర్చ. దేశంలో ఎల్పీజీ కొరత ఉన్నది, గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు. ఈ యొక్క చర్చ నుండి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి సోషల్ మీడియాను వాడుకొని ఈ యొక్క అంధభక్తులు కావచ్చు, యాంటీ ఎస్ఆర్హెచ్ బ్యాచ్ కావచ్చు, ఇదంతా పనికి మాలిన చర్చ ఒకటి పెట్టుకుంటున్నారు. అసలు మన దేశానికి ఏం సంబంధము? అక్కడెక్కడో జరుగుతున్న లీగ్ల గురించి ఆలు ప్లేయర్లు కొంటే మనకేం సంబంధం? వాళ్ళు వ్యాపారస్తులు, ఏ ఆటగాళ్ళనైనా కొంటారు, ఎలాంటి ఆటగాళ్ళనైనా ఆడిపిస్తారు. అది మనకు సంబంధం లేదు కదా. దయచేసి ఆలోచించండి. మనపై దాడి చేసి మన ఆడవాళ్ళ తాలి బొట్టును తుంచిన పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకొచ్చి మనం ఆడిపిస్తే బాగానే ఉంటుంది. దేశానికి సంబంధించిన వారు వ్యాపారం చేస్తే అది నేరము, దేశద్రోహము, అంతే కదా. ఏం జరుగుతుందయ్యా దేశంలో? ఆలోచించండి.